హే ఆల్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, హ్యాపీగా మీరు అనుకున్న కోరికలన్నీ జరగాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 5 ఇయర్స్ నుంచి వినాయకుడిని నేనే నా చేత్తో పసుపుతో తయారు చేస్తున్నాను. ఈ ఇయర్ చాలా స్పెషల్గా అనిపించింది, ఎందుకో తెలీదు. వినాయకుడు కూడా చాలా బాగా వచ్చాడు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా సింపుల్గా గ్రీనరీగా ఉండాలి అనుకున్నా. సో మా గార్డెన్లో దొరికే రకరకాల లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని దాంతో డెకరేట్ చేయబోతున్నాను. బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది. బట్ వినాయకుడి వెనకాల నాకు ఎందుకో ప్లెయిన్గా అనిపించింది. సో దానికోసం ఒక ఫ్రేమ్ తీసుకొని దాంతో ఒక చిన్న డిఐవై చేశాను. ఏం లేదు, వెరీ సింపుల్. డబుల్ గమ్ టేప్ స్టిక్ చేసి దానికి వైట్ చామంతి రోచెస్ అతికించేశాను. వినాయక చవితి అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టం. స్పెషల్లీ నాకైతే చాలా 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 ఇష్టం. చిన్నప్పటి జ్ఞాపకాల గురించి చెప్పాలి అంటే వినాయక చవితి అది ఏదో తెలియని ఆనందం. 5 డేస్ ఎలా గడిచిపోతాయో తెలీదు. ఆ పండగ కోసం 1 మంత్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ పండగ ముందు రోజు వినాయకుడిని కవర్ చేసి తీసుకొని వస్తారు కదా. సో వినాయకుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతూజియాజం. అండ్ ఈవినింగ్ డెకరేషన్ కానీ, ముగ్గులు వేయాలి వినాయకుడి ముందర. అండ్ నెక్స్ట్ డే పూజ అయిన తర్వాత వినాయకుడిని చూస్తే ఆ సంతోషమే వేరు. అండ్ ఈవినింగ్ ఆ లైటింగ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రసాదాలు. ఎస్పెషల్లీ ప్రసాదాలు అంటే ఎక్కడెక్కడ ప్రసాదాలు బాగున్నాయో కనుక్కొని అక్కడికి వెళ్ళి తినేవాళ్ళము. ఇప్పుడు తలుచుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. బట్ ఆ మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. అండ్ ఈవినింగ్ అవ్వగానే ఫ్రెండ్స్ అంతా కలిసి ఊర్లో ఉన్న వినాయకులందరినీ చూసేకి వెళ్ళే వాళ్ళము. మీకందరికీ గుర్తుండే ఉంటుంది, వినాయక చవితి రోజు రాత్రి చందమామని అస్సలు చూడకూడదని. ఒకవేళ చూస్తే ఆ ఇయర్ మొత్తం నిందలు పడతాయి, పిల్లలైతే దెబ్బలు తింటారు అని చెప్పేవాళ్ళు. నేను అలా చూడకూడదు అనుకుంటూనే ఒకసారి చూశాను.
మీలో ఎంతమంది చందమామను చూసారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలా నా చిన్నప్పుడు వినాయక చవితిని ఫుల్గా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ ఇప్పుడైతే పసుపు గణపతిని రెడీ చేసేసాను. చాలామంది వినాయకుడిని చేయడం కష్టమని అనుకుంటారు. అస్సలు కాదండి, మనసు పెట్టి చేస్తే తప్పకుండా బాగా వస్తుంది. ఫస్ట్ 2 టైమ్స్ నాకు మోల్డింగ్లో కొంచెం సరిగ్గా రాలేదు, బట్ థర్డ్ టైం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను చేస్తుంది 6th టైం అనమాట. 6th ఇయర్ నేను వినాయకుడిని చేయడం. నేను చూపించినట్టుగా చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ లుక్ బాగా కనిపించడం కోసం వాటర్ కలర్స్ అయితే యూజ్ చేశాను. సో ఆ రోజే నిమజ్జనం చేసేసాను. ఆ నిమజ్జనం చేసిన నీళ్ళు వచ్చేసి కింద గార్డెన్లో ఎవరు తొక్కని చోట ఉంటుంది కదా, అక్కడ పోసేసాను. అండ్ నిమజ్జనం అయిపోయిన తర్వాత చాలాసేపు బాధపడ్డా. ఇలా బాధపడ్డం ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చిన్నప్పటి నుంచి చాలాసార్లు బాధపడ్డా. అండ్ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినో మీలో చాలామంది కూడా ఏడ్చింటారు. సో ఇదనమాట మేము చేసుకున్న వినాయక చవితి ఫెస్టివల్. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.